పెట్టేసుకున్నాం. బొట్లు పెట్టేసుకొని అయితే మీదకైతే గుట్ట పైనకైతే ఎక్కేస్తున్నాం స్వామివారి దర్శనానికి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి. అయితే కిందనైతే వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం. ఎందుకంటే ఎవరైనా కింద ఏమన్నా అయినా కానీ ఎమర్జెన్సీ కొరకైతే ముందుగాలనైతే పక్కకైతే అంబులెన్స్లు ఉన్నాయి, వైద్య శిబిరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం వచ్చింది చాలా గుట్టలలో కాబట్టి భక్తులు ఎక్కువగా ఉంటారు, ఏ క్షణమైనా ఏమన్నా జరగచ్చు కాబట్టి ముందు జాగ్రత్త కొద్ది అయితే వైద్య శిబిరాన్ని అయితే ఇక్కడనైతే ఏర్పాటు చేశారు. ఒక అర్ధ గంటనైతే కిందనైతే ఆగినాం. అర్ధ గంట కూడా ఎందుకు ఆపారనంటే అయితే పైన స్వామివారు అయితే కొండ గుహలలో చిన్న కొండ గుహలో ఉంటాడు కాబట్టి అయితే అట్లా లోపలికి భక్తులు అనేది ఫ్రీగా వెళ్ళడానికి ఉండదు. సో అయితే దానికని చెప్పేసి భక్తులను అయితే మెల్లమెల్ల పంపిస్తారు. ఎందుకంటే అక్కడ ఒకటేసారి రద్దీ అయితే అక్కడ ప్లేస్ అనేది సరిపోదు అన్నట్టు. సో అందుకనే భక్తులను అయితే మెల్లమెల్లగా పంపిస్తారు. ఇటు గుడికాడికి ఏరుకోవడానికే దాదాపు గంట పట్టింది. ఎందుకంటే కింద కూడా ఆపారు. ఎందుకంటే పైన ఉన్న భక్తులు దర్శనం చేసుకొని కిందకి వచ్చిన తర్వాతనే మమ్మల్ని అలా చేసారు. ఎందుకంటే స్వామివారు చిన్న గుహలలో ఉంటాడు కాబట్టి దర్శనం అనేది తొందర కాదు. ఒక్కొక్కరు ఎదుర్కొంటూ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. సో దానివల్లనైతే దర్శనానికి అయితే సమయం అనేది ఎక్కువ పడుతుంది. ఇదే ఫ్రెండ్స్, మీరు చూస్తున్న స్వామివారి గుహ. స్వామివారు ఈ గుహలోనే కొలువు తీరి ఉన్నారు. అయితే ఇందులోకి అయితే వెళ్ళడానికైతే ఈ ముందు నుంచి అయితే ఈ ద్వారం గుండానైతే వెళ్ళాలి. చూడడానికి మీకు కూడా వింతగా అనిపించచ్చు చిన్నగా. నిజానికి ఈ ద్వారం గుండా వెళ్ళి మళ్ళీ పక్కనే ఉన్న ఇంకో ద్వారం గుండానైతే రావాలి. మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. మీరు కూడా చూడండి స్వామివారు గుహ లోపల ఏ విధంగా ఉన్నారో. మొత్తానికైతే గుడి నుంచి అయితే బయటకు వచ్చేసినాం. మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం అయితే ఎట్లా చేసుకున్నామో. కానీ జాతర మాత్రం భిన్నంగా జరుగుతుందంటే దేవుని దర్శనం కూడా భిన్నంగానే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడైతే బండరాళ్ళపై ఉన్న స్వామివారిని కూడా దర్శించుకోవడానికి అయితే పైకి అయితే ఎక్కుతున్నాం. మొత్తానికి అయితే మనం చాలా మీదకి ఎక్కేసినాం. చూడు చుట్టూ ఎట్లున్నాయో చెట్లు.
చూసిరు కదా ఫ్రెండ్స్, ఆనాటి రాతి కట్టడాలు దాదాపు శిథిలావస్థకైతే చేరుకున్నాయి. శ్రీ ప్రతాపరుద్రుని కాలం నాటి రాతి కట్టడాలు ఇవి. మొత్తానికైతే కిందికైతే జాతరలకైతే వచ్చేసినాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మన జిలేబీ ప్రేమికులకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే స్వీట్స్ తినాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నా. అయితే మీరు మళ్ళీ వచ్చేటికి అంటే మళ్ళీ బౌలపుషి అమావాస్య రోజు అయితే ఇంకోసారి వచ్చినప్పుడు అయితే డబ్బులు తెచ్చుకోర్రి. ఎందుకంటే ఇక్కడ జిలేబీలు తిందామన్నా తినలేము. ఎందుకంటే ఇక్కడ ఫోన్లు పనిచేయి, ఇక్కడ సిగ్నల్ అస్సలకే ఉండదు. సో నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఎవరైతే స్వీట్ ప్రేమికులు ఉంటారో వాళ్ళు మాత్రం డబ్బులు అయితే తెచ్చుకోర్రి. మేమే మర్రిపోతున్నందుకు మాకే బాగా అనిపించింది. అయితే గూడుతో ఫోన్తో ఒక్కడు కూడా పనిచేయలేదు ఇక్కడ. ఇంకోటి అయితే మెయిన్ విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ జాతర మాత్రం మార్నింగ్ అయితే 4కి అయితే చాలా అవుతుంది. ఇంకా 3కే వస్తారు మా జనాలు అయితే ఈవినింగ్ వరకు అయితే జాతర క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆచారం ప్రకారం సాయంత్రం అయితే ఎవ్వరు ఉండకూడదు. మరీ చెప్తున్నా, ఒకే రోజు జరుగుతుంది జాతర, బాగా ఘనంగా జరుగుతుంది. ఆ ఒక్కరోజు కూడా మార్నింగ్ 3 నుంచి ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది. తర్వాత మాత్రం జాతర జరగదు. వేరే రోజులలో అసలు జాతర అనేది జరగదు ఇక్కడ. ఫ్రెండ్స్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్, జాతర అయిపోయింది. మొత్తం తిరిగినాం. మీకు నచ్చితేనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం వీడియో నచ్చితే కింద మీద కష్టపడి మొత్తం అయితే చాలా కష్టపడి అటెండ్ చేసుకుందాం. ఫస్ట్ టైం 2 సంవత్సరాలు చదువుతున్నాం దర్శనం కోసం. ఇలా అయిపోయింది దర్శనం అయిపోయింది.